తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డం నారాయణరెడ్డిని ఆ రోజు 5 మందిలో తుంగభద్ర దిగువ కాలువ డీసీ నెంబర్ అయ్యారని అంటున్నారు. ఆ రోజు ఆయన పనితీరును చూసి పార్టీలో సముచిత స్థానం లభించి ఉంటుంది. అలాగే ఆయన ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఎన్నికల్లో నిలవకపోయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామంలో ఒక్కడే సర్పంచ్ను గెలిపించుకున్న మాట మర్చిపోయారా అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే గడ్డం నారాయణరెడ్డి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిపై విమర్శలు చేశారని గుర్తుంచుకోవాలని అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అంటే బీవీ అని, బీవీ అంటే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అని అంటున్నారు. కానీ స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రమే చేశారని 2004 అధికారంలోకి వచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పూర్తి నిధులు సాధించి 10 సంవత్సరాలలో ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని గుర్తు చేసుకోవాలన్నారు. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేదని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మన టీవీలో కూడా చూసాము. మన ఎల్ఎల్సి డైరెక్టర్ మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి గారు అనేక మంది విమర్శించారు. ఎందుకంటే ఆయనకు దాని గురించి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ విధంగా దాని పరిపాలన గురించి తెలుసు. అభివృద్ధి తోడ్పడినట్టు మీరు తోడ్పడగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీట్ వరకు నా యొక్క నమస్కారాలు చెల్లిస్తూ ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రెడ్డి, మాది మాచాపురం విలేజ్, నందవరం మండలం, కర్నూలు డిస్టిక్. నేను ఒకటే చెప్తున్నా, టీడీపీ నాయకులు 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు. ఎందుకు అనగా అంటే మొన్న మీరు ఇచ్చిన మీడియా స్టేట్మెంట్ కదా, చిలకలూరు రిజర్వాయర్ గురించి, చిలకలూరు రిజర్వాయర్ స్టేజ్ పంప్ 2 గురించి గడ్డం నారాయణ రెడ్డి పైన మీరు విమర్శలు చేశారు. ఏమైనా విమర్శలు చేశారు? గతంలో గడ్డం నారాయణ రెడ్డి గారు చిలకలూరు ప్రాజెక్టు గురించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి పైన విమర్శలు చేశారు. అప్పుడు మీరే మెచ్చుకున్నారు, ఓహో బాగా మాట్లాడారు, బాగా చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడు అదే గడ్డం నారాయణ రెడ్డి గారు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పైన విమర్శలు చేస్తే మీరు రాద్ధాంతం చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు, అదే మీ ప్రభుత్వం నుంచి వేరే పార్టీలోకి వెళ్తే వారిపైన విమర్శలు చేసి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఇది మీరు మానుకోవాలి. ప్రజెంట్గా ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి దాదాపు తుంగభద్ర డ్యామ్ను గేటు కొట్టకపోయి 31 టీఎంసీలు